సో గైస్ ఈ కార్ట్రిక్ వచ్చేసిందరుగా ఆయిల్ అండ్ వాటర్ కార్ట్రిక్. సో ఇప్పుడు నా దగ్గర వచ్చేసిందరుగా 4 బ్లాక్ కార్డ్స్ అండ్ 4 రెడ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ముందు మనం బ్లాక్ కార్డ్స్ కాడి నుంచి మొదలు పెడదాం. సో ఈ బ్లాక్ కార్డ్స్ వచ్చేసినారుగా ఇప్పుడు మనం దీన్ని వాటర్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ వాటర్లో ఆయిల్ని అయితే మిక్సప్ అయితే చేయాలి. సో వాటర్ అండ్ ఆయిల్, సో ఇప్పుడు ఈ రెండింటిని ఓ పక్కన అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఆల్సో అలాగే వాటర్ అండ్ ఆయిల్, సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఓ పక్కన అయితే పెట్టేస్తున్నాను. సో ఇక ఫైనల్లీ వాటర్ అండ్ ఆయిల్ అండ్ వాటర్ అండ్ ఆయిల్, సో అన్నీ కూడా మిక్సప్ అయితే చేసేసాను అనమాట. సో ఇప్పుడు నువ్వు ఇందాక నుంచి బాగా చూసావు కదా. సో ఆయిల్ అండ్ వాటర్ అనేవి ఎప్పటికిక్కడ కలవు. కావాలంటే నువ్వు ఒకసారి ఇంటికాడ ఒక గ్లాసులో నీళ్లు పోసేదాన్ని, దాంట్లో వాటర్ పోసి చూస్తే అప్పుడు నీకు అర్థమైద్ది ఆయిల్ అండ్ వాటర్ కలుస్తున్నాయా లేవు అనేసినారుగా. సో ఇక్కడ నువ్వు చూసినట్టయితే ఆయిల్ అంతా కూడా సపరేట్ అయితే అయిపోయింది. సో అలాగే సో ఆయిల్ సపరేట్ అండ్ వాటర్ కూడా సపరేట్. సో ఇప్పుడు మళ్ళీ వన్స్ మోర్ అయితే చేద్దాం. సో ఈసారి ఆయిల్తో అయితే చేద్దాం. సో ఇప్పుడు ఇది మనం ఆయిల్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఆయిల్ కార్డ్స్తో అయితే చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఆయిల్ అండ్ ఆయిల్, సో 2 ఆయిల్ కార్డ్స్. సో ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ కార్డ్ని అయితే ఒక దాన్ని తీసుకుందాం. సో ఇప్పుడు ఈ వాటర్ కార్డ్ని ఇప్పుడు ఈ ఆయిల్ అయితే మనం అయితే మిక్సప్ అయితే చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు వాటర్ అండ్ ఆయిల్, సో ఇప్పుడు ఆయిల్ని అయితే కలిపేసేసాం. అండ్ మళ్ళీ ఇంకొక వాటర్ కార్డ్ని అయితే తీసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ వాటర్ అండ్ ఆయిల్, సో ఇప్పుడు వాటర్ అండ్ ఆయిల్ని అయితే కలిపేసాం. అండ్ ఆల్సో అలాగే 2 ఆయిల్ అండ్ 2 వాటర్స్. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్సప్ అయితే చేసేసి పెట్టేసేసాం. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ మళ్ళీ ఇంకా బాగా అబ్జర్వ్ చేసి ఉంటాం అయితే. సో ఇప్పుడు ఈ 4 కార్డ్స్ సపరేట్ అండ్ అలాగే ఈ ఆయిల్ కార్డ్స్ కూడా సపరేట్. సో మళ్ళీ మనం ఇంకొద్దిగా ముందుకైతే స్టెప్ అయితే తీసుకుందాం. సో ఇప్పుడు ఇంకా బాగా క్లారిటీగా అయితే చేద్దాం. సో ఇప్పుడు ఒకటే వాటర్ అండ్ ఆయిల్, వాటర్ ఆయిల్, వాటర్ ఆయిల్, వాటర్ ఆయిల్. సో ఇప్పుడు ఇంకా బాగా క్లోజ్గా చూసావు కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం బాగా అయితే మిక్సప్ అయితే చేసేసాం అనమాట. సో ఇప్పుడు నువ్వు బాగా చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని ఆల్ కార్డ్స్ అన్నీ కూడా మిక్సప్ అయితే అయిపోతున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని ఏం చేస్తానంటే నేను వీటిని ఏం చేస్తానంటే 4 కార్డ్స్కి అయితే డివైడ్ అయితే చేస్తున్నా. ఓకేనా. సో 4 కార్డ్స్కి అయితే డివైడ్ అయితే చేసేసా. సో ఈట్ ఒక 4, ఆ తర్వాత ఈట్ ఒక 4 అయితే పెట్టేసేసాను. సో ఫస్ట్ ఈ 4 కార్డ్స్ని తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ స్నాప్. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు 4 కార్డ్స్ చూసుకున్నట్టయితే 1 2 3 4. సో వాటర్ అనేది సపరేట్ అయిపోయింది. అండ్ ఆల్సో అలాగే ఇక్కడ నువ్వు చూసినట్టయితే ఆయిల్ కూడా ఆల్మోస్ట్ ఈజ్ దేర్, సపరేట్ అయితే అయిపోయింది. సో ఈ ఆయిల్ అండ్ వాటర్ కార్ట్రికే కాదు, ఈ కార్డులు ఎలాగైతే కలవో అట్లాగే రియల్ లైఫ్లో కూడా ఆయిల్ అండ్ వాటర్ కూడా ఎప్పటికీ అయితే కూడా కలవో. ఓకే, సో ఆయిల్ సపరేట్, వాటర్ సపరేట్. సో ఈ కార్ట్రిక్ ఎలా అనిపించింది ఏందనేసి మరి కింద కామెంట్ అయితే చేయండి. అట్లాగే ట్యుటోరియల్ కావాలన్నా కానీ కింద అయితే కామెంట్ చేయండి. గట్టిగా ఒక 10 కానీ లేదా అట్లా వచ్చిన తర్వాత నేను గ్యారంటీగా అయితే దీని గురించి ట్యుటోరియల్ అయితే ఇస్తా. బాయ్.